నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్‌షిప్లను కూటమి ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరుతూ ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టిన విద్యార్థి యువజన సంఘాల నాయకులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ జయమంగళ నేతృత్వంలో కైకలూరులో జనసేన బలోపేతమవుతుందని ఆకాంక్షించిన సామినేని ఉదయభాను జయమంగళ కోరిక మేరకు కొల్లేరుపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడి. విజయవాడ కార్పొరేషన్లో ఈ నెల 28వ తేదీ నిర్వహించిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో వైసీపీ టీడీపీ కలిసి అవినీతి ప్రోత్సహించేలా తీర్మానాలు చేశాయన్న సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్. ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను కూటమి ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరుతూ ధర్నా చౌక్లో విద్యార్థి యువజన సంఘాల నాయకులు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. విద్యార్థుల ఫీజు పోరు దీక్షకు మద్దతు తెలిపిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ దీక్షలో పాల్గొని వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు 3,900 కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగటమాడుతున్నారని అన్నారు. ఫీజులు ఇవ్వకుండా విద్యార్థుల చదువులు ఎలా ముందుకు సాగుతాయంటూ ప్రశ్నించారు. ఫీజులు ఇవ్వకుండా తల్లికి వందనం ఇవ్వకుండా విద్యార్థులను వారి తల్లిదండ్రులను కూటమి సర్కార్ దగా చేస్తుందన్నారు. జగన్ ప్రభుత్వం అమలు చేసిన నాడు నేడు నీరు కాచిందన్నారు. ప్రభుత్వం ఫీజులు ఇచ్చే వరకు మరింతగా ఉద్యమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మద్దతుగా వాళ్ళకి తోడుగా ఈరోజు విద్యార్థి లోకం వైఎస్ఆర్సీయూ కానివ్వండి, ఏఎస్ఎఫ్ కానివ్వండి, ఒక రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర నాయకులు అందరూ గారు ఈరోజు విద్యార్థి లోకం అందరూ గారు విద్యార్థులకి అండగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పని ఈరోజు మా అధ్యక్షులు రవిచంద్ర గారు కానివ్వండి, ఏఎస్ఎఫ్ అధ్యక్షులు వారు కానివ్వండి, మా వైఎస్ఆర్సీయూ నాయకులు కానివ్వండి, ఏఎస్ఎఫ్ నాయకులు కానివ్వండి, మిగిలిన విద్యార్థి సంఘాలు అందరితో గారు కలిసి గట్టిగా ఈరోజు నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మేము ఒకటే కోరుకుంటున్నాం, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, లేకపోతే నారా లోకేష్ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, ప్రతి ఒక్కరి గారా మేము సూపర్ 6 హామీలు అమలు పరుస్తాం, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మేము ఏదో చెల్లిస్తాము, విద్యార్థుల చదువులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పిన ఒక అబద్ధ హామీలతో ఈరోజు గద్దెనెక్కి పవర్లోకి వచ్చి ఏ ఒక్క హామీ గారు అమలు చేయకుండా, ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా, ఏ ఒక్క విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, తల్లికి వందనం కానీ అందించకుండా ఈరోజు రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈరోజు దాన్ని మేమందరం గారు అన్ని పార్టీలు గారు తీవ్రంగా ఖండించి కలిసికట్టుగా ఐకమత్యంగా కూటమి ప్రభుత్వం పైన పోరాటం చేసి రాబోయే రోజుల్లో కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ జనసేనలో సంతోషంగా ఉందని ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు. జయమంగళ నేతృత్వంలో కైకలూరులో జనసేన బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు. కొల్లేరు సమస్యలపై పవన్ చిత్తశుద్ధితో ఉన్నారని, జయమంగళ కోరిక మేరకు కొల్లేరుపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈరోజు కైకలూరు మాజీ శాసనసభ్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారు ఈరోజు మొట్టమొదటిసారిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు. ఆయన వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసి జనసేన పార్టీలో చేరడం జరిగింది. మరి ఆయన గతంలో కైకలూరు శాసనసభ్యుడిగా పనిచేసిన అనేక రకాల విషయాలు కూడా పవన్ కళ్యాణ్ గారు కొల్లూరు ప్రాంత విశేషాల గురించి ఆసక్తికరంగా వెంకటరమణ గారిని అడిగారు. వెంకటరమణ గారు కూడా కొల్లేరు విషయం మీద, కొల్లేరులో జరిగే
ప్రజానీకానికి అనేక రకాల సమస్యల మీద కొల్లేరు ప్రాంతానికి అటు కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ ఏమేం కావాలన్న విషయాల మీద కూడా పవన్ కళ్యాణ్ గారు అడిగి తెలుసుకోవడం జరిగింది. దాదాపుగా మరి అక్కడున్న వెనకబడిన తరగతున్న వడ్డీ కులస్తులు ఎంతమంది ఉన్నారు, మీరు వడ్డీ కులస్తు నుంచి వచ్చారు కాబట్టి తప్పకుండా మీ సమస్య పరిష్కారం కూడా చేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. అలానే నేను కూడా ఫిబ్రవరి మాసంలో జిల్లా పర్యటనలో భాగంగా కొల్లేరు ప్రాంతానికి కూడా వచ్చి కొల్లేరు ప్రాంత విశేషాల గురించి ప్రాచీనంగా కొల్లేరు యొక్క అనేక రకాల సమస్యల మీద తప్పకుండా నేను తెలుసుకొని ఆ సమస్య పరిష్కారం కోసం కూడా నేను కృషి చేస్తానని చెప్పి మరి వెంకటరమణ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా మరి మామూలుగా కండవా వేయటమే కాకుండా 5 నిమిషాలు 10 నిమిషాలు జరిగే కార్యక్రమాన్ని దాదాపు 20 నిమిషాల సేపు మరి ఆయన ఆసక్తికరమైన విశేషాలని అడిగి తెలుసుకోవడం జరిగింది. కాబట్టి తప్పకుండా వెంకటరమణ గారు జాయినింగ్ అనేది మరి బీసీలకి వెనకబడిన తరగతుల వారికి జనసేన పార్టీలో ఇంకా పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం అనేక రకాల కృషి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. విజయవాడ కార్పొరేషన్లో ఈ నెల 28వ తేదీన నిర్వహించిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో వైసీపీ టీడీపీ కలిసి అవినీతిని ప్రోత్సహించేలా తీర్మానాలు చేశాయని సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి కాశీనాథ్ ఆరోపించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ 2020లో కాంట్రాక్టు పద్ధతిపై కార్మికులను తీసుకున్నారని 2020లో తీసుకుంటే 2024లో బిల్లు పెట్టారని ఆరోపించారు. కాంట్రాక్టరు ఒకరైతే బిల్లు పెట్టింది వేరొకరని చెప్పారు. స్థాయి సంఘ సమావేశం 28వ తేదీ జరిగింది. ఎజెండా చూస్తే ఆ ఎజెండాకి సంబంధించి నవ్విపోదురుగాక నాకేటి సిగ్గన్నట్టుగా మేము ఏం చేయనా చేస్తాం, ఏ రకమైనటువంటి ఇదైనా అమలు జరుపుతాం, అవినీతిని ప్రోత్సహిస్తాం, ఈ అవినీతికి సంబంధించి మమ్మల్ని ఎవరేమనుకున్నా మేము సిగ్గిడి చేశామని చెప్పనేటువంటి పద్ధతుల్లో కార్పొరేషన్లో ఉన్నటువంటి నూతన అధికార పార్టీ పాత అధికార పక్షం రెండు కలిసి సమ్మిళితంగా ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ ఎజెండాలో 3 అంశాలకు సంబంధించి చూసినప్పుడు 2, 3 ఈ అంశాలకి సంబంధించి చూస్తే ఎప్పుడో 2020లో 150 మంది వర్కర్స్ని పెట్టారట. ఆ 150 మంది వర్కర్స్ది 2020లో పెట్టిన దానికి 2024లో బిల్లు పెట్టారు. ఇది ఎంత హాస్యాస్పదమైనటువంటి నిర్ణయం అని చెప్పనేటువంటిది అర్థం కావట్లా. దీంట్లో ఉన్న ఔచిత్యం ఏంటని చెప్పనేటువంటిది కూడా మాకు అర్థం కానిటువంటి పరిస్థితిలో ఉంది. ఆ 158 వర్కర్స్ని శానిటేషన్ పని నిమిత్తం సప్లై చేసినటువంటి 28 రోజులకి రోజుకి 400 చొప్పున 4/1/20 నుండి 31/1/2020 వరకు చెల్లించాల్సిన బిల్లు ఇది. ఈ బిల్లు మొత్తం ఒక్కొక్కళ్ళకి 16,80,000 చొప్పున చెల్లించాలి. ఇద్దరి మీద కాంట్రాక్టర్లకి. సీఎం చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీ సౌత్ ఆఫ్రికా విభాగం నేతలు శుభాకాంక్షలు తెలిపారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా చంద్రబాబు నాయుడు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ఎన్ఆర్జీ ప్రతినిధులతో కలిసి మొదటి బ్లాక్లో వారు సీఎంను కలిశారు. దాదాపు 16 మంది ఎన్ఆర్ఐల బృందం సీఎంను కలిశారు. గుడివాడ బండిమిల్ రోడ్లో గత అర్ధరాత్రి ఒక దొంగ హల్చల్ చేశాడు. ఓ బంగారు షాపులో చోరీకి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఒంటరిగా నడుచుకుంటూ వచ్చిన అతను ఐరన్ రాడ్తో షాప్ షెల్టర్ను ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ శబ్దాలకు పక్క వాళ్ళు లేచి గట్టిగా కేకలు వేయడంతో దొంగ పరారయ్యాడు. ఆ దృశ్యాలు షాప్ ఎదురుగా ఉన్న ఓ ఇంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
నూతన ఒరవడితో నిర్మాణాత్మక అభివృద్ధికి చేసే కృషిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, సమిష్టి భాగస్వామ్యంతో జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. కలెక్టర్ లక్ష్మీషా సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వీసీ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి కొత్త సంవత్సరంలో చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం కీలక భాగస్వామ్యంతో బుడమేరు వరదల సమయంలో చేసిన కృషి మంచి ఫలితాలు ఇచ్చిందని, సహాయ చర్యలతో పాటు ఆర్థిక సహాయ పంపిణీ వరకు బాధితులకు అండగా నిలవడంలో విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. ఇదే విధంగా కొత్త సంవత్సరంలో సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకునేందుకు టీం ఎన్టీఆర్ కృషి చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి మార్గనిర్దేశంతో రూపొందించిన స్వర్ణాంధ్ర ఎట్ 2047 ప్రణాళిక అమలుపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని, 15% సగటు వృద్ధికి ఇప్పటికే అధికారులను సన్నద్ధం చేసినట్లు వివరించారు. పారిశ్రామిక వృద్ధితో పాటు పెద్ద ఎత్తున ఉపాధి సృష్టికి వీలు కల్పించే ఎంఎస్ఎంఈ రంగం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సేవా రంగం వృద్ధిలో భాగంగా జిల్లాను టూరిజం హబ్గా మార్చేందుకు కృషి చేస్తున్నామని, కొత్త టూరిజం ప్యాకేజ్ రూపకల్పనకు భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. పర్యాటక గైడ్లు ఏర్పాటు వంటి ప్రయోగాత్మక కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. నవరాజధాని అమరావతికి ముఖద్వారమైన విజయవాడను పరిశుభ్ర, హరిత, సమృద్ధి నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, ఎన్జీఓలు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ల ప్రతినిధులు తదితరులు సూచనలు, ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు శూన్య పేదరికం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధికి సమప్రాధాన్యతనిస్తున్నామని, కొత్త సంవత్సరంలోనూ ఇదే పందా కొనసాగిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాల ప్రయోజనం తప్పక అందుతుందని స్పష్టం చేశారు. డబ్బు ఆదాతో పాటు ప్రతి ఒక్కరిని పునరుత్పాదక ఇంధన వినియోగం దిశగా నడిపించేందుకు సీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని కొత్త సంవత్సరంలో మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపే దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రతి జిల్లా అధికారిని నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు. అర్జీల పరిష్కారంలో ప్రజల సంతృప్తి ప్రధానం పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధికి, ఉపాధి కల్పనకు అనుసంధానం చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాల ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. మీడియా నిర్మాణాత్మక సూచనలు చేస్తూ జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం అందించాలని కలెక్టర్ లక్ష్మీషా విజ్ఞప్తి చేశారు. సో జస్ట్ దిస్ ఇస్ ఇయర్ ఎండ్ ప్రెస్ మీట్. ఇక్కడ నెక్స్ట్ 2 రోజుల్లో మనం కొత్త సంవత్సరాన్ని వెల్కమ్ చేస్తూ కొత్త టార్గెట్స్, కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తాం. అందుకే ఈ సంవత్సరంలో గత 1 సంవత్సరంలో జిల్లాగా ఏమేమి మనము నేర్చుకున్నాము, చేయగలిగాము, అలాగే ఈ లెర్నింగ్స్తో నెక్స్ట్ వచ్చే 1 సంవత్సరంలో ఎట్లాగ ముందుకెళ్ళాలని మీ ద్వారా కూడా పబ్లిక్ కూడా తెలియాలి. సో కాబట్టి ఈ ఒక ప్రెస్ మీట్కి మనందరినీ ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. యాజ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో మీకు తెలిసే ఉంది, లాస్ట్ 1 year అనుకుంటే తక్కువని ఎందరోమెంట్కి గుర్తొచ్చేది దట్ వరద కాలం. వరద కాలంలో నేను కూడా వేరే పోస్ట్లో ఉన్నా కూడా నేను ఇక్కడ ఇన్ఛార్జ్గా పనిచేశాను. 30వ వార్డులో 30, 32 2 ఇచ్చారు నాకు. సో ఆ తర్వాత ఎండ్కి మనకు ఒక వార్డు చూసుకోమని చెప్పి మధుర నగరం ఏరియాలో చేశాను. అది ఒక నాకు తెలిసి లాస్ట్ 50-60 yearsలో ఫస్ట్ టైం అంత పెద్ద వరద రావడము. సో అంత ఛాలెంజింగ్ సిచ్యుయేషన్లో కూడా యావత్ చీఫ్ మినిస్టర్ గారు వచ్చి డైరెక్ట్గా ఇక్కడే కలెక్టరేట్లో ఉండి ప్రతి ఒక్క ప్రజలకు నేను అండగా ఉంటాను, ప్రతిరోజు పర్యటన చేయడము, ప్రతి ఏరియాకి వెళ్ళడము, ప్రతి జిల్లాలో ఉన్న అన్ని జిల్లాలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ని ఇక్కడ పిలిపించడము, అదే కాకుండా ఈవెన్ స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ని కూడా ఇక్కడ పిలిపించి వాళ్ళని ప్రతి ఒక్క వార్డుకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇన్ఛార్జ్గా పెట్టి చేసింది నాకు తెలిసి ఫస్ట్ టైం అని అనిపిస్తుంది. అలా చేశారు కాబట్టి అంత విభత్సమైన వరద వచ్చినప్పటికీ కూడా పబ్లిక్కి ఇబ్బంది లేకుండా పబ్లిక్ ఫెసిలిటీస్, ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ అయితేనేంటి, ఫుడ్ అయితేనేంటి, ఈ బేసిక్ ఫెసిలిటీస్ ప్లస్ వాళ్ళని ఎవాక్యుయేషన్, ఈ ఎఫర్ట్లో ఎక్కడ తగ్గకుండా విత్ సాంకేతిక సపోర్ట్తో కూడా టెక్నాలజీ కూడా ప్రాపర్గా వాడుకుంటూ ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్లో ఎక్స్టాబ్లిష్ చేస్తూ డ్రోన్ని, అంటే యాక్చువల్లీ అగ్రికల్చరల్ డ్రోన్స్ని ఏ ప్రకారం ఫుడ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి, మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాడారో మాకు అందరికీ తెలిసే ఉంది.
ఆ ప్రకారం చూసుకుంటే ఈ ఇయర్ చాలా లెర్నింగ్ యాజ్ అడ్మినిస్ట్రేషన్గా జిల్లాకి కూడా. అలాగే హౌ టు ఫేస్ ది అన్ఫోర్సిన్ సిచ్యుయేషన్స్ వస్తే ఎట్లాగా యంత్రాంగం ఉండాలి, అప్రమత్తంగా ఎలా ఉండాలి. 2024 సంవత్సరంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ శాఖ ఎన్నో సవాళ్లను అధిగమించిందని, పోలీస్ శాఖ పనితీరు ఎంతో అద్భుతంగా ఉందని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది క్రైమ్ రేటు బాగా తగ్గిందని పేర్కొన్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడంలో పోలీస్ శాఖ నిష్పక్షపాతంగా సేవలు అందించిందని, అనేక సంస్కరణలు తీసుకొచ్చాం, ఇంకా చాలా గమ్యాలను చేరుకోవాల్సి ఉందన్నారు. దసరా, భవానీ దీక్షలతో పాటు వరదల సమయంలో పోలీస్ శాఖ ఎంతో అద్భుతంగా పనిచేస్తుందని చెప్పారు. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారాలను చూపిస్తూ అనేక సంస్కరణలతో విజయాలు సాధిస్తున్నామని పేర్కొన్నారు. సైబర్ సిటిజన్ యాప్ ద్వారా అవగాహన కల్పిస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుందని చెప్పారు. ముఖ్యంగా 2024 సంవత్సరం పోలీస్ శాఖకి ఎన్నో సవాళ్లను విసిరింది. ముఖ్యంగా 2024 సంవత్సరంలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, తర్వాత ఎన్నికల తదనంతరం వచ్చిన పరిణామాలు కావచ్చు, తర్వాత విజయవాడ నగర వరదలు కావచ్చు, తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ లైక్ మనకు విజన్ 2047 డాక్యుమెంట్ సమావేశం కావచ్చు, లేదంటే దసరా ఉత్సవాలు కావచ్చు, భవానీ దీక్షలు కావచ్చు, ఇలాగా పలు కార్యక్రమాల్లో పోలీస్ శాఖ తలమునకలై పోలీస్ సిబ్బంది అంతా కూడా చాలా అద్భుతంగా పనిచేయడం జరిగింది. ముందుగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ సిబ్బందికి అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే పోలీస్ అనేది సమాజంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాలి. ప్రజలకి సేవలు అందించట్లో నిష్పక్షపాతంగా, నిర్భయంగా సేవలు అందించాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంగా పోలీస్ శాఖ 2024 సంవత్సరం ఎన్నో విజయాలు సాధించడం, అదేవిధంగా డిపార్ట్మెంట్ పరంగా ఎంతో ఉన్నతికి చేరుకోవడం చాలా సంతోషం. నేను వచ్చి కూడా దాదాపు 5 నెలలు అయింది. 5 నెలల్లో చాలా సంస్కరణలు పోలీస్ శాఖలు తీసుకొచ్చాం. పోలీసింగ్ అనేది ఎలా ఉంటే ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తారో అన్న దాని మీద నిరంతరం డీసీపీస్, అడిషనల్ డీసీపీస్, అదేవిధంగా ఏసీపీస్ అందరం కూడా బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున వస్తున్న సంస్థలకు భూ కేటాయింపులతో సహా మౌలిక వసతులను సర్వేగంగా కల్పించాలని, అదేవిధంగా ఒప్పందం ప్రకారం నిర్దిష్ట సమయంలోనే ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాల ద్వారా మరింతగా పెట్టుబడులను ఆకర్షించాలని సూచించారు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ నైతిక విలువలు మర్చిపోకూడదని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముగ శర్మ విద్యార్థులకు సూచించారు. సోమవారం విజయవాడ కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో విద్య విలువల అంశంపై ఆయన విద్యార్థులకు అవగాహన కల్పించారు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ నైతిక విలువలు మర్చిపోకూడదన్నారు. విద్య అనేది కేవలం డబ్బు సంపాదన కోసమే కాదని, విద్య ద్వారా వినయం, పరివర్తన, సంస్కారం పొందుతామని తెలిపారు.
సోమవారం సచివాలయంలో జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో రాష్ట్రంలో వివిధ సంస్థలు ఏర్పాటు చేయదలిచిన ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. మొత్తం 9 ప్రాజెక్టులు రాష్ట్రానికి కొత్తగా వస్తున్నాయని, వీటి ద్వారా 1,82,162 కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు 2,63,411 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6,000 ఎకరాల్లో 96,862 కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ఏర్పాటు చేయనుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. దీంతో 2,400 మందికి ఉపాధి కలగనుందని చెప్పారు. మొత్తం 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 5 బ్లాకుల్లో రానున్న ఈ ప్రాజెక్టుల్లో టౌన్షిప్, లెర్నింగ్ సెంటర్, రిఫైనరీ, పెట్రోకెమికల్స్ యూనిట్స్, క్రూడ్ ఆయిల్ టెర్మినల్, గ్రీన్ H2 అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ను నిర్మిస్తారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వచ్చే 20 ఏళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి 88,747 కోట్ల ఆదాయం రానుందని తెలిపారు. అయితే 2029లోగా మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. ఈరోజు ఒక అతి ముఖ్యమైన సబ్జెక్టు ఇది, రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్. మేము 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. అందులో కూడా వాటర్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. టాప్ 10 ప్రిన్సిపల్స్లో వాటర్ సెక్యూరిటీ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఈరోజు చరిత్రలో మనం ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు, తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు మాటలతోనే సాగాయి తప్ప ఎప్పుడు కూడా యథార్థంగా నీళ్లు ఇవ్వాలని ఎవరు ఆలోచించిన దాఖలాలు లేవు. ఫస్ట్ టైం తెలుగు గంగ ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారు ఆ రోజు నీళ్లు ఇవ్వాలి తమిళనాడుకు అందరూ చెప్పిన తర్వాత 3 రాష్ట్రాలు 5 టీఎంసీ నీళ్లు ఇవ్వాలని, ఆంధ్ర, కర్ణాటక, అప్పుడు సమైక్యాంధ్ర, మహారాష్ట్ర 3 ఇవ్వాలంటే ఇందిరాగాంధీ సమక్షంలో ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ సందర్భంలో ఎన్టీ రామారావు గారు చెప్పింది, శ్రీశైలం నుంచి నీళ్లు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలుగు గంగ ద్వారా, అయితే కండిషన్ మాత్రం అండర్ గ్రౌండ్ పైపు కాదు, కెనాల్ ద్వారా నీళ్లు ఇస్తామని. అక్కడి నుంచి రాయలసీమలో ఫస్ట్ టైం తెలుగు గంగ ద్వారా నీళ్లు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఏ ప్రాజెక్టులైనా మీరు తీసుకుంటే అటు తెలంగాణ కానీ మిగిలిన రాష్ట్రంలో కానీ 90% ఆఫ్ ది ప్రాజెక్ట్స్ తెలుగుదేశమే స్టార్ట్ చేశాం, తెలుగుదేశం పార్టీనే పూర్తి చేస్తున్నాం. సాంకేతికతను అందిపించుకుంటూ నైతిక విలువలు మర్చిపోకూడదని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముగ శర్మ విద్యార్థులకు సూచించారు. సోమవారం విజయవాడ కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో విద్య విలువల అంశంపై ఆయన విద్యార్థులకు అవగాహన కల్పించారు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ నైతిక విలువలు మర్చిపోకూడదన్నారు. విద్య అనేది కేవలం డబ్బు సంపాదన కోసమే కాదని, విద్య ద్వారా వినయం, పరివర్తన, సంస్కారం పొందుతామని తెలిపారు. అయితే భారతదేశంలో ఇప్పుడు విద్యా ధోరణులు చాలా మారాయి. దశాబ్దాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇక్కడ పెద్దవాళ్ళకి అవన్నీ తెలుసు. అప్పుడు విద్య నేర్పే పద్ధతికి ఇప్పుడు విద్య నేర్పే పద్ధతికి చాలా మార్పులు వచ్చాయి. కారణం పెరుగుతున్న సాంకేతికత, టెక్నాలజికల్ డెవలప్మెంట్, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలైన వాటితో కూడా విద్య నేర్పుతున్న పరిస్థితుల్లోకి వెళుతున్నామంటే పురోగతి అనేది కనబడుతుంది. ఇదే సమయంలో మనం కాలానుగుణంగా ప్రపంచంలో ఉన్న అన్ని రకాలైనటువంటి మార్పుల్ని తెలుసుకుంటూనే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మనదైన విలువలను మర్చిపోరాదు. మనదైన విలువలు, మన దేశం సాధించిన విలువలు. ఎందుకంటే విద్యకు ప్రయోజనం ఏమిటి అని ఒక ప్రశ్న వేసుకోవాలి. విద్య వల్ల ప్రయోజనం ఏమిటి అంటే సాధారణంగా ఏం మాట్లాడతామంటే విద్య వల్ల బాగా డబ్బు సంపాదించే టెక్నిక్స్ తెలియాలి మనకి. దాని ద్వారా డబ్బు సంపాదించి ఏదో ఒక మంచి పొజిషను, బిజినెస్ చేసి మనం జీవితంలో సుఖపడాలి. ఇదే సాధారణంగా అందరూ అనుకుంటారు. కానీ విద్య ప్రయోజనం ఏమిటి, దానివల్ల సాధించవలసింది ఏమిటో యుగాల క్రితం ఈ దేశ మహర్షి తెలియజేశాడు. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రత, పాత్రత్వా ధనమాప్నోతి, ధనాధర్మం తతసుఖం. ఇది సాధారణంగా కాస్త మన భాష నేర్చుకున్న ఎవరికైనా ఈ శ్లోకం వచ్చు. కానీ ఇందులో లోతు ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. విద్య వల్ల వచ్చేది వినయం అన్నారు. కానీ విద్య వల్ల మొట్టమొదటి అచీవ్మెంట్ ఏంటి రావాలి? వినయం రావాలి.
వినయం అంటే అర్థం ఒక ఒబిడియన్స్ అనే అర్థంలో మనం వాడతాం, కానీ వినయం అంటే అది కాదు. వినయం అంటే ట్రైన్డ్ అండ్ లెర్న్డ్, అంటే ఒక ట్రైనింగ్ లెర్నింగ్ ఏదైతే ఉందో దాని వినయం అని పేరు. అంటే విద్య నేర్చుకోకముందు ఒక మనిషి విద్య మితిమీరిన వేగంతో వాహనాలు నడపొద్దని విజయవాడ సిపి రాజశేఖర బాబు సూచించారు. ఆయన మాట్లాడుతూ కుటుంబంతో సంతోషంగా గడపాల్సిన కొత్త సంవత్సరం వేళ మద్యం మత్తుల వాహనాలు నడిపి ప్రమాదానికి గురి కావద్దన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రజలకు ముందస్తుగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సురక్షిత ప్రయాణానికి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నగర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ హెల్మెట్లు ధరించని వారికి కేసులు నమోదు చేస్తున్నారు. చాలా మంది ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించని కారణంగానే రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారని వారు సూచించారు. తలకు తీవ్ర గాయాల పాలై చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. హెల్మెట్ ధరించడంతో కలిగే ప్రయోజనాలు వాహనదారులకు వివరిస్తున్నారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేదంటే నిబంధనల ప్రకారం అపరాధ రుసుం విధిస్తామని హెచ్చరించారు. భారత కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవాల సందర్భంగా రూపొందించిన పాటల సిడీని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ నాటి స్వతంత్ర పోరాటంలో అనేక ఉద్యమాల్లో కమ్యూనిస్టులే ముందు వరుసలో ఉన్నారని అన్నారు. స్వతంత్ర పోరాటంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు, ముస్లిం లీగ్ మాత్రమే ఉన్నాయన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల నాయకత్వం వహించారని తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా గారు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా మన డిసెంబర్ 26 నుండి 2025 డిసెంబర్ 26 వరకు కూడా ఈ సంవత్సరాంతం శతవార్షికోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మన కాన్పూర్లోనే ఎందుకు ప్రారంభించారంటే 1925 డిసెంబర్ 26వ తేదీ నాడు కాన్పూర్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. దేశవ్యాప్తంగా ఉన్న మార్క్సిజం లెనిజం పైన విశ్వాసం ఉన్న కార్మిక నాయకులు, అదేవిధంగా కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి మేధావులు వారందరూ కూడా అక్కడ సమావేశమై భారత కమ్యూనిస్ట్ పార్టీని ప్రకటించారు. అప్పటి నుండి కూడా పార్టీ అనేక పోరాటాలు చేస్తూ వస్తూ ఉంది. ప్రత్యేకించి బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఎన్నో త్యాగాలు చేశారు. ఇవాళ సగర్వంగా చెప్పగలం, అండమాన్ సెల్యులార్ జైల్లో ఎవరు ఎక్కువ మంది ఉన్నారని లెక్క తీస్తే కమ్యూనిస్టులు ఎక్కువ మందిని అక్కడ పంపారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా జరిగిన అన్ని పోరాటాల్లో కమ్యూనిస్టులు ప్రధాన పాత్ర పోషించారు. 1946లో జరిగిన రాయల్ నేవీ తిరుగుబాటుకు ఆ రోజు భారతదేశంలోనే సంచలనం కలిగించే పోరాటము. తుపాకులు చేతబట్టుకొని పై అధికారుల పైన తిరుగుబాటు చేశారు అక్కడ నేవీలో పనిచేస్తున్న వాళ్ళు. ఆ సందర్భంగా
వారి ఓడలపైన వారు 3 జెండాలు ఎగరేశారు. అందులో భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్, ముస్లిం లీగ్ జెండాలు ఎగురవేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను కూటమి ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరుతూ ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టిన విద్యార్థి యువజన సంఘాల నాయకులు. నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. జయమంగళ నేతృత్వంలో కైకలూరులో జనసేన బలోపేతమవుతుందని ఆకాంక్షించిన సామినేని ఉదయభాను జయమంగళ కోరిక మేరకు కొల్లేరుపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడి. విజయవాడ కార్పొరేషన్లో ఈ నెల 28వ తేదీ నిర్వహించిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో వైసీపీ, టీడీపీ కలిసి అవినీతి ప్రోత్సహించేలా తీర్మానాలు చేశాయన్న సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి డి న్యూస్ విజయవాడ.